మేము ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మీరు గత 2-3 రోజులుగా చూస్తున్నారు. నగిరి నియోజకవర్గంలో ఎక్స్ మినిస్టర్ శ్రీమతి ఆర్కే రోజా గారు మా ఎమ్మెల్యే గౌరవ భానుప్రకాష్ మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. దాని మీద మాట్లాడడానికి వచ్చాం. ఆమె ఒక 2-3 పాయింట్లు మాట్లాడింది. గాలిలో గెలిచాడు, గాలిలోనే కొట్టుకొని పోతాడని. మేము చెప్తున్నాం ఆమెకి 2024 ఎలక్షన్లో కూటమి తరఫున 164 సీట్లు వస్తే దాంట్లో మా ఎమ్మెల్యే 45,000 పైచిలుకు ఓట్లతో గెలుపొందాడు. అదే 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పోటీ చేస్తే 151 ఓట్లు వచ్చాయి, 151 సీట్లు వస్తే అప్పుడు అందరూ సునామీలా వచ్చింది పార్టీ అన్నారు. ఆ రోజు ఆమె మెజార్టీ అంతా 2,780 ఓట్లు. ఆ ఓట్లు కూడా వడమాలపేట మండలం ఇచ్చినటువంటి 3,300 చిల్లర మెజార్టీతో గెలిచింది. ఆమె ఇంగిత జ్ఞానం ఉంటే అలాగ మాట్లాడకూడదు. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో 2014 నుంచి 19 వరకు ఆమె ఒక టైము, 19 నుంచి 24 దాకా మంత్రిగా, ఏపీఐసి చైర్మన్గా ఎన్నో రకాల పదవులు పొందింది. అభివృద్ధి అనేది కనపడలేదు. ఆమె అభివృద్ధి అయింది. ఇప్పుడు మొన్న అడిగాడు అభివృద్ధి మీద ఒక మాట మాట్లాడింది. ఆమె ఏం చేశాడు 1 సంవత్సరంలోని, ఏం చేశాడో మేము మా ఎమ్మెల్యే చెప్పాలి. మళ్ళీ మేము చెప్తాం. మా ఎమ్మెల్యేకి అంత అవసరం కూడా లేదు. ఆమె 14 నుంచి 19 వరకు ఆమె అన్నదమ్ముళ్ళు, ఆమె కుటుంబము అభివృద్ధి అయింది. ఇంకా ఎవరైనా వైసీపీ కార్యకర్తలు కానీ సామాన్య జనం కానీ ఏమైనా అభివృద్ధి చెందారా? ఆమె ఈరోజు ఎన్ని వేల కోట్లకు అధిపతో మీకు అందరికీ కూడా తెలుసు. భగవంతుడు మంచి అవకాశాలు ఇచ్చడానికి ఏపీఐసిసి చైర్మన్గా ఉన్నప్పుడు కోసల నగరం, పాదిరేడు అరణ్యం ఈ భూముల్లో సెజ్జులు పెట్టడానికి గతంలో కూడా 14కు ముందు చంద్రబాబు నాయుడు గారు పాదిరేడిని సెజ్జుగా అనౌన్స్ చేశాడు. దానికి 150 ఎకరాలు కూడా ల్యాండ్ కేటాయించారు. ఈమె వచ్చినాక ఏమన్నా ఒక పని చేసి పెట్టిందా? 5 మండలాలకి వాళ్ళ అన్నదమ్ముల్ని, వాళ్ళ మొగుడిని ఆమె పంచుకొని దోచుకొని చేసిన ప్రతిఫలమే 45,000 పైచిలుకు ఓట్లు మెజార్టీ. ఇంకా వేరే ఏం కాదు. ఇంకా అభివృద్ధి అంటా ఉంది. ఈ సంవత్సరం రోజుల్లో మేము 2.5 సంవత్సరం జడ్పీటీసీ ఉన్న ఆ గవర్నమెంట్లో, ఈ గవర్నమెంట్లో 2.5 సంవత్సరంలో 1 సంవత్సరం అయింది. ఈ జడ్పీ నిధులు 140 కోట్లు ఖర్చు పెట్టారు. 140 కోట్లలో నీ నగిరి నియోజకవర్గాన్ని నువ్వెంత తెచ్చినావు? మేము లెటర్లు పెడితే ఒక్కొక్క జడ్పీటీసీకి 20 లక్షలు ఇస్తే ఆ లెటర్లకు కూడా ఇచ్చినటువంటి డబ్బులు కూడా అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ ఇవ్వకుండా ఆపిన సందర్భం ఇది. ఈరోజు నేను సగర్వంగా చెప్తున్నా, మా ఎమ్మెల్యే మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు. ఈరోజు నేను 1,20,00,000 రూపాయలు మా మండలానికే జడ్పీ నేను తెచ్చుకున్నా, ఓన్లీ డ్రింకింగ్ వాటర్కే. అదేవిధంగా నిండ్ర, పుత్తూరు, విజయపురం మండలాలకు కూడా సుమారుగా కేటాయించడం జరిగింది. నువ్వు తొడా ఉండవు. తొడా మా మండలంలో, మా నగిరి నియోజకవర్గం ఉంది. తొడాలో నువ్వేం కేటాయించినావు? ఎంత డబ్బులు వచ్చినాయి? ఇప్పుడు ఎంత డబ్బులు వచ్చినాయో దానికి ఎక్కడైనా చర్చకి సరే. ఇంకోటి రోడ్లు అని చెప్పింది. నువ్వు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండవు, మంత్రిగా, ఏపీసీ చైర్మన్గా ఉండవు. ఎప్పుడో 2009లో 10లో టెండర్ అయినటువంటి వర్కులు మన చేసినట్టు తిరుమల రోడ్డు కానీ, అప్లాయగుంట రోడ్డు కానీ నాబార్డు నిధులతో 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకొచ్చి భూమి పూజ చేయించేది. ఇదంతా ఉత్తొత్తివే అంటది. కరెక్ట్గా ఒక నెల మీకు ఈరోజు చెప్తున్నాం, నెల 1.5 నెలలో రోడ్డు వేస్తాం, ఆమె రమ్మని చెప్పి చూడండి. ఈ మాదిరిగా అభివృద్ధి చేయకుండా నువ్వు అభివృద్ధి పడి నువ్వు ఈ గాలిపోని మాటలంతా మాట్లాడుతా ఇబ్బంది పెడుతున్నావు. ఇంకొకటి ఏమంటే 2,000 రూపాయల గురించి మాట్లాడావు. మా ఎమ్మెల్యే తప్పుగా ఏం మాట్లాడలేదే. మీ అన్నదమ్ములు, మీ కుటుంబము 2,000 రూపాయలు కూడా తీసుకొని అనేక రకమైనటువంటి పనులు, ట్రాన్స్ఫర్లు చేసినారు. నీకు వక్ర బుద్ధి ఉంది కాబట్టి నువ్వు నిత్యం ఇదే మాదిరిగా మాట్లాడుతూ ఉంటావు కాబట్టి నువ్వు అలాగ ఆలోచన చేస్తావు. మా ఎమ్మెల్యే నీ గురించి ఏం తప్పుగా మాట్లాడాల. ఆయన మహిళలంటే చాలా గౌరవంగా చూస్తాడు. ఎక్కడికి వచ్చినా ఫస్ట్ మహిళలతోనే మాట్లాడతాడు.
గౌరవంగా రిసీవ్ చేసుకుంటాడు. మీ మాదిరిగా పదవి లేకపోయినప్పుడు ఒక రకంగా, పదవి ఉన్నప్పుడు ఒక రకంగా ఆయన ఏం బిహేవ్ చేయలే. ఇంకా వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడు. కుటుంబ విషయాలకు వస్తే వాళ్ళకి ఏదో సమస్యలు ఉన్నాయి, వాళ్ళు దూరంగా ఉన్నారు. నువ్వు కూడా మీ అన్న మీద కేసులు పెట్టావు, అరెస్ట్ చేయమని చెప్పి తిరిగావు. ఇప్పుడు నేను దగ్గరగా చూసింది ఏమిటి, మా నియోజకవర్గంలో ఉండే వాళ్ళందరూ 6 నెలలు ఉంటారు బాగా అన్నదమ్ముళ్ళు మొగుడు. మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ విడిపోతారు. మళ్ళీ ఏదన్నా ఆదాయ వనరులు సమకూరేటప్పుడు మళ్ళీ కలుసుకుంటారు. అలాంటి ఫ్యామిలీగా మాకు కనపడలా. అది ఉత్తమమైన ఫ్యామిలీ, ఉత్తమమైనటువంటి నాయకుడే వాళ్ళ నాయన. ఆయనకి జిల్లాలో మంచి పేరుంది. ఇట్లా లేనిపోయినట్టు ఎవరు మాట్లాడమన్నారు ఫ్యామిలీల గురించి? ఆయన ఏమన్నా మాట్లాడా? అదొకటి. ఇంకొకటి, ఈ సీసీ రోడ్లు వేయలేదు ఇవన్నీ చెప్పుకొచ్చింది. ఇంకా బినామీలు అనేది ఈరోజు గ్రావులు నా మండలంలోనే కాయాంపేటలో ఎంత డబ్బులు తీసుకున్నారు? ఒక అన్న తీసుకుంటాడు, ఇంకొక అన్న ఆపుతాడు. ఆమె తీసుకుంటుంది, వాళ్ళ అన్నలు ఆపుతారు. ఈ మాదిరిగా సర్వనాశనం చేసింది నగరి నియోజకవర్గాన్ని. కాయాంపేట గుట్ట చూస్తే మీకే అర్థమవుతుంది. దాంట్లో విజిలెన్స్ కేసు పెట్టి నన్ను ఇరికించమని చాలా ప్రోద్బలం చేసినారు. నేను ఆడ హౌసింగ్ కాలనీ పనిచేశాను. మేము అమ్ముకున్నామని క్రియేట్ చేసినారు. తప్పు చాలా ఫాస్ట్గా పోతుంది, తప్పుడు మెసేజ్. కరెక్ట్ మెసేజ్ కొద్ది లేట్ అవుతుంది. దాని పర్యవసానం మా మీద ఎన్నో చెప్పింది. నగరి నియోజకవర్గంలో ఉండి పనిచేసిన కార్యకర్తల మీద అందరినీ వాడుకునింది, అందరినీ ఇబ్బంది పెట్టింది. మేము తీవ్రంగా ఇట్లాంటి పరిణామాలు జరిగితే బాగుండదు. నగరికి ఒక పేరుంది. గతంలో చెంగారెడ్డి గారు కానీ, ముదికృష్ణనాయుడు కానీ చాలా హుందాతనంగా రాజకీయాలు చేశారు. ఇప్పుడు ఈమె వచ్చినాకనే నగిరి ఎప్పుడు చూసినా ఏ స్టేట్లో, ఉమ్మడి స్టేట్లో ఉన్నప్పుడు ఈమె పేరే, విడిపోయినాక ఈ పేరే. నగిరి పేరు చెడసద్దని మేము కోరుకుంటున్నాం. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగించమని ఆమె కూడా చెప్తున్నాం. అభివృద్ధి విషయంలో చర్చ చెప్పమని చెప్పండి, సలహాలు ఇవ్వమని చెప్పండి, ఈ పని చేయండి అని చెప్పండి, ఈ పని చేయమని చెప్పండి. దాన్ని తప్పకుండా మా నాయకుడు స్వీకరిస్తాడు. ఎందుకంటే ఆయన కష్టపడి సింగిల్గానే వచ్చాడు, సింగిల్గానే నిలబడ్డాడు, సింగిల్గానే 45,000 మెజార్టీతో గెలిచాడు. నీలాగా ఆయనకి ఎవరు చుట్టుపక్కల సహాయ సహకారాలు అందించరా. వాళ్ళ కార్యకర్తలు, లీడర్లు చెప్తే నువ్వు అభివృద్ధి అనేది నువ్వు ఎంత అభివృద్ధి చేసావో డిబేట్కి మేము కూడా రెడీ. ఎక్కడైనా సరే మేము కూర్చొని మాట్లాడేదానికి 2014 నుంచి 19 వరకు మేమే ఉన్నాం. మేము నువ్వు చేసింది ఏందో పట్టుమని ఎవరికైనా 10 ఉద్యోగాలు ఇచ్చిందా, లేదు ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చిందా ఏపీఎస్సీ చైర్మన్గా ఉండి, లేదు ఒక కాలేజ్ కట్టించిందా? పలానా చేసినారని చెప్పండి. ఏదో ట్రోలింగ్ కోసం లేని ఈ కల్చర్ ఎప్పటి నుంచి వచ్చిందండి? ఇటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు అయిన తర్వాతనే ఈ కల్చర్ వచ్చింది. అంతమునుపు ఎంతో హుందాతనంగా విమర్శించుకునేవాళ్ళు, ఎంతో హుందాతనంగా వాళ్ళు చెప్పిన దాంట్లో మంచి ఉంటే తీసుకునేవాళ్ళు, చెడు ఉంటే వదిలేసేవాళ్ళు. ఇప్పుడు మంచిని వదిలేస్తున్నారు, చెడుని పట్టుకొని పెరికలాడుతున్నారు. ఇది మంచి సంస్కారం కాదు. మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే గారు కూడా డిమాండ్ చేస్తున్నారు. పాదిరేడు అరణ్యంలో ఈరోజు కూడా ఎంటీ చెక్కులు తీసుకొని నరకం అనిపిస్తున్నారు. దాని మీద మేము గవర్నమెంట్ని, గౌరవ సీఎం గారిని, లోకేష్ గారిని మేము విన్నవించుకుంటున్నాం. పాదిరేడు అరణ్యములు, అదేవిధంగా టోల్ గేట్ కాడ ఉన్నటువంటి భూదాన భూమి 12 ఎకరాలది. దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్తున్నాం. అదేవిధంగా అంజారమ్మ కణం మీద కూడా కొన్ని 22A కింద తీసేసి ఫ్రీ హోల్డ్ కింద చేయడం జరిగింది. వాటన్నిటి మీద ఎంక్వైరీ చేసి చేస్తే ఎవరు దొంగో ఎవరు దొరో తేల్తారు. దీని వెనకాల ఉండే పెద్దలంతా బయట వస్తారు. కోట్లు చేతులు మారినాయి. నిజమైన పేదవాడు నష్టపోయినాడు, భూములు ఇచ్చినోడు నష్టపోయినాడు, భూములు తీసుకున్నాడు నష్టపోయినాడు. పాదిరేడు అరణ్యంలో భూములు ఇచ్చినోడు నష్టపోయినాడు, భూములు తీసుకున్నటువంటి దేవస్థానం కూడా నష్టపోయింది.